రంగారెడ్డి జిల్లా జన్వాడలో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దని చెప్పే ఫామ్ హౌస్ లో నీటిపారుదల శాఖ ఇంజనీర్లు కొలతలు నిర్వహించారు. ఫామ్ హౌస్ తనదని కాదని మాజీ మంత్రి కేటీఆర్ ఇటీవల ప్రకటించినప్పటికీ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అఫిడవిట్లో ఫామ్ హౌస్ స్థలం కేటీఆర్ భార్య శైలిమ పేరుతో ఉందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించిన విషయం తెలిసిందే. హైడ్రా కూల్చివేతలు చేపడుతున్నదని తెలియడంతో ముందు జాగ్రత్త చర్యగా ఫామ్ హౌస్ యజమానిగా చెప్పుకుంటున్న ప్రదీప్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు నుంచి ఊరట లభించలేదు. చట్టపరంగా ముందుకు వెళ్లాలని ప్రభుత్వానికి అనుకూలంగా హైకోర్టు తీర్పునివ్వడంతో హైడ్రా దూకుడు పెంచింది. అయితే దీనిపై కేటీఆర్ స్పందిస్తూ చట్ట విరుద్ధంగా ఉంటే కూల్చివేతలు చేపట్టాలని, ఫామ్ హౌస్ తన స్నేహితుడిదని లీజుకు తీసుకున్నానని బుకాయించే ప్రయత్నం చేశారు. రైట్గా ఇదే అంశంపై మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. మహేందర్, జనవాడ ఫామ్ హౌస్ ను ఇరిగేషన్ అధికారులు పరిశీలించారు. మొత్తానికి వేట మొదలైందని చెప్పొచ్చు. హైడ్రాకు చట్టవిధంగా ఫామ్ హౌస్ నిర్మాణం ఉందని ఆరోపణలు అయితే ఉన్నాయి. ఇక ఫామ్ హౌస్ లో కొలతలు వేసిన అధికారులు అయితే సర్వేను పూర్తి చేశారు. సర్వే నివేదికను కూడా ఉన్నతాధికారులకు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే బద్వేల్ ప్రదీప్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. జనవాడ ఫామ్ హౌస్ తన్నదేనని కూల్చివేయొద్దని ఆయన వెళ్ళడం జరిగింది. అయితే కేటీఆర్ ఫామ్ హౌస్ అనేటట్టుగా మొత్తంగా ప్రచారంలో ఉన్నటువంటి ఈ ఫామ్ హౌస్ వస్తుందో మరి కేటీఆర్ తనది కాదు, తన ఫ్రెండ్ది కాబట్టి నేను ఆ లీజు తీసుకున్నాను, నడిపిస్తున్నాను, దానిలో ఉంటున్నానని చెప్పడం జరిగింది. అయితే చట్టవిరుద్ధంగా ఉన్నటువంటి ఫామ్ హౌస్ ను ఎలా మీరు లీజు తీసుకుంటారు, అలాంటిది బాధ్యత ఒక పదవిలో ఉంటూ ఎలా తీసుకుంటారంటూ మొత్తానికి కేటీఆర్ కూడా ఇటు నెటిజన్లతో పాటు ఇటు చైతన్యవంతమైన ఈ తెలంగాణ యువత కూడా చురుకలు వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి హైడ్రా అయితే ఫామ్ హౌస్ ను కూల్చివేయకుండా హైడ్రాను ఆదేశించడం పెట్టిన పిటిషన్ గత బుధవారం అయితే హైకోర్టు విచారించింది. ఫామ్ హౌస్ కూల్చివేతతో నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని హైడ్రా కూడా కోర్టు ఆదేశించింది. మరి జీవో 99 ప్రకారమే కూల్చివేతలు చేపట్టాలని కోరింది. ఫామ్ హౌస్ కూల్చివేయకుండా స్టే ఇవ్వాలన్న పిటిషన్ వాదనైతే హైకోర్టు తోసిపుచ్చింది. కూల్చివేతకు ముందుగా ఫామ్ హౌస్ సంబంధించినటువంటి అనుమతి పత్రాలను పూర్తిగా పరిశీలించాలని హైడ్రా కమిషనర్ కు హైకోర్టు సూచించింది. అయితే జనవాడ ఫామ్ హౌస్ వ్యవహారం కోర్టుకు ఎక్కిన వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పందించామని చూసినాం. ఆ ఫామ్ హౌస్ అన్నది కానే కాదు, నిబంధనలకు విరుద్ధంగా అది కట్టి ఉంటే తానే కూల్చేస్తారని, నేను దగ్గరుండి కూల్చేస్తారని, నా పేరుతో ఏ ఫామ్ హౌస్ లేదు, నా ఫ్రెండ్ ఫామ్ హౌస్ తీసుకున్నాను, ఇవన్నీ మాటలు అయితే మనం విన్నాం. దగ్గర నేను కూలగొట్టిస్తానని కూడా అన్నాడు. మొత్తానికైతే మరి ఈ ఫామ్ హౌస్ అంశము ఒకవైపు చర్చగా నడుస్తున్న నేపథ్యంలోనే నిన్న ఇటు రెవెన్యూ అధికారులు అలాగే ఈ ఇరిగేషన్ అధికారులంతా కూడా జనవాడ ఫామ్ హౌస్ కేటీఆర్ ఫామ్ హౌస్ ఏదైతే అంటున్నారో ఆ ఫామ్ హౌస్ దగ్గరికి వచ్చారు. అసలు ఎక్కడెక్కడ కబ్జా గురైంది, ఎక్కడెక్కడ నాలను కబ్జా చేశారు, ఎంత మేర నాలా ఉండేది, 33 ఫీట్ల నాలా ఉండేదానికి ఎంత మేర మిగిల్చారు, ఏదైతే ఫామ్ హౌస్ ఉందో ఫామ్ హౌస్ కు దాటిన తర్వాత ఎంత నాలా ఉంది, దాటే ముందు ఎంత ఉంది, కేవలం ఈ ప్రదీప్ రెడ్డి ఫామ్ హౌస్ అని కేటీఆర్ ఫామ్ హౌస్ చెప్తున్నారో మరి ఈ ఫామ్ హౌస్ వాళ్ళంతా కూడా ఎంత కబ్జా చేశారు, ఇవన్నీ పైన కూడా నిన్న అధికారులు అయితే వచ్చి పూర్తిగా ఇక్కడ విచారించారు. అక్కడ పూర్తి డీటెయిల్స్ అలాగే పంచనామాలు వచ్చి మనం ఆ పంచనామా తీసుకున్నాం. సో మొత్తంగా ఈ జనవాడ ఫామ్ హౌస్ కు పిరంగి నాలా వెళ్తుందని అధికారులు అయితే తెలిపారు. నాలా దగ్గర నుంచి కొలతలు తీసుకున్నట్టు కూడా పేర్కొన్నారు. ఇక ఇరిగేషన్ అధికారులతో పాటు సర్వేయర్ అక్కడ మొత్తంగా కూడా ఇవన్నీ పరిశీలించారు. పూర్తి స్థాయిలో చెక్ చేస్తామని అధికారులు అయితే తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాలతోనే ఈ ఫామ్ హౌస్ ను పరిశీలించామని, కొలతలు తీసామని రిపోర్ట్ వారికి అందజేస్తామని అయితే అధికారులు ఉన్నారు. మరి ఈ రిపోర్ట్ లో దాదాపు అక్కడ ఉన్నటువంటి పక్క రైతులు కూడా చాలా వరకు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. కాలువ 33 ఫీట్ల కాలువ ఉండేది ఏళ్ల నాటి నుంచి, కానీ ఇది కబ్జా గురైంది అనేటట్టుగా చెప్తున్నారు. అయితే ఇక్కడ ఈ జనవాడ ఫామ్ హౌస్ పరిధిలో శ్రీ చైతన్య కాలేజ్ సంబంధించిన యాజమాన్యం సంబంధించినటువంటి వారు కూడా ఇటు కబ్జా చేశారు. కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ల్యాండ్ కొని కబ్జా చేశారు. ఇప్పుడు ఈ కేటీఆర్ ఫామ్ హౌస్ అనేది అయితే అంటున్నారో ఇది కూడా కబ్జా చేశారు అనేటువంటి ఆ వాదనలు అయితే బలంగా వినిపిస్తున్నాయి. మరి అధికారుల నివేదిక తర్వాత
మరి ఇటు హైడ్రా యాక్షన్ ప్లాన్ ఏముండబోతుంది, నాలాలో కనుక ఖచ్చితంగా కట్టినట్టు అక్కడ నివేదికలో ఉంటే వాళ్ళు ఖచ్చితంగా కూల్చివేసే దానికి కూడా పోస్తుంది. మరి కాకపోతే ఇది హైకోర్టు పరిధిలోకి వెళ్ళిన ఇష్యూ కాబట్టి ఖచ్చితంగా నిన్న నివేదిక ఆధారంగా ఖచ్చితంగా కేటీఆర్ లేదా ప్రదీప్ రెడ్డి ఏదైతే అంటున్నారో వారికి నోటీసులు ఇచ్చిన తర్వాతనే ఈ కూల్చివేతల ప్రక్రియ కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మహేందర్.